హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తెల్ల గలిజేరుతో పెసరపప్పు వేసి కమ్మని కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ తెల్ల గలిజేరు మొక్కని కొన్ని ప్రాంతాల్లో పునర్నవ ఆకని కూడా అంటారు. ఈ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మొక్కలోని. మనకి ఈ తెల్ల గలిజేరు మొక్క ఈ విధంగా ఉంటుంది. ఈ ఆకుకూర మనం తీసుకోవడం వల్ల బాడీలో అన్ని పార్ట్స్కి కూడా పునఃశక్తిని కలిగించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే బాడీలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేయడంలో కూడా ఇది సహాయపడుతుందండి. ఈ ఆకుకూర దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. దీని నుంచి ఆకుల్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న ఆకుల్ని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అప్పుడు దానికి ఉన్న మట్టి అది పోతుంది. ఇలా వాష్ చేసుకున్న ఆకులు నాకు ఒక 2 కప్పుల వరకు వచ్చాయి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోనికి ఒక 1/2 కప్పు పెసరపప్పును తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దానిలోనికి 4-5 స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని 1 నిమిషం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని చిత్తగొట్టుకుని వేసుకోవాలండి. అలాగే 3-4 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఎండుమిర్చిని కట్ చేసేసి వేసేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి కరివేపాకును కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 2 ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి. పెద్దదైతే 1 వేసుకోండి. ఇది ఒక 2 నిమిషాల సేపు వేయించేసుకుందాము. మూత పెట్టేసుకుందాము ఉల్లిపాయలు వేయించుకోవడానికి. 2 మినిట్స్ అయిపోయిందండి. మూత ఓపెన్ చేద్దాం. ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోనికి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తెల్ల గలిజేరు ఆకుల్ని ఇందులోకి వేసేసుకుందాము. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక 2 నిమిషాల సేపు వేగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. మునగాకు పప్పును కూడా నేను పోస్ట్ చేశానండి. ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా చూడండి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పెసరపప్పు అనేది కమ్మదనం వస్తుందండి. మూత పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాలు అయిపోయిందండి. తీసుకుని చూద్దాం. ఇప్పుడు దీనిలోనికి 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూను కారం యాడ్ చేసుకోండి. కలిపేసుకుందాము. దీనిలో ఒక 1/2 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. 1/2 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుని మనం మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు ఈ కూరని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మూత పెట్టేద్దాము. 10 మినిట్స్ అయిపోయింది. కూర కూడా దగ్గర పడిపోయిందండి. ఎంతో సింపుల్గా తెల్ల గలిజేరుతోని పెసరపప్పు వేసి కూర అనేది రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ కూరని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇది రైస్లో చాలా బాగుంటుందండి, అలాగే రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.